ప్రముఖ నటుడు మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్పై ఇటీవల వెల్లువెత్తిన ఆరోపణలు దుమారాన్ని రేపుతున్నాయి. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు అంటూ తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు కలకలం రేపింది. అది కాస్త చినికి గాలివానగా మారింది. తాజాగా వివాదంలోకి మంచు మోహన్ బాబు కుమారుడు మనోజ్ ఎంట్రీ ఇచ్చాడు. వివాదాన్ని చక్కబెడతారని, విషయం తన తండ్రి దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. దీంతో నిజంగానే అక్కడ అక్రమ వ్యవహారాలు జరుగుతున్నాయా అనే వాదనలు మరింత బలపడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, స్వప్న మొత్తం మీద తిరుపతి సమీపంలోని శ్రీ విద్యానికేతన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి గత వారం 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది. మోహన్ బాబు విద్యా సంస్థలకు సంబంధించి కావచ్చు, లేదంటే మోహన్ బాబు విద్యా సంస్థల్లో నెలకొల్పినటువంటి యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా యూనివర్సిటీ లోపల కావచ్చు, లేదంటే విద్యా సంస్థల్లో అంటే ఉన్నటువంటి కాలేజీల్లో ఇలాంటి విషయాల్లో కావచ్చు పెద్ద ఎత్తున లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఇప్పటికే కూడా ఆరోపణలు చేస్తున్నారు. అందువల్లనే కొన్ని యూనియన్ సంఘాలు ఏదైతే ఉపాధ్యాయులతో కమిటీతో ఏర్పాటైనటువంటి అంటే విద్యార్థుల తల్లిదండ్రులతో కమిటీతో ఏర్పాటైనటువంటి అంటే ఉపాధ్యాయులకు విద్యార్థులకు సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడం జరిగింది. దాదాపుగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. కనీసం మధ్యాహ్నం సమయంలో భోజనానికి సంబంధించి ఇంటి దగ్గర నుంచి కూడా ఎక్కడైనా అంటే క్యారీలు వెళ్ళడానికి కూడా ఎక్కడ కూడా అనుమతి ఇవ్వడం లేదు. దాదాపుగా ప్రతిరోజు 20 నుంచి 25 వేల రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నారంటూ కూడా రకరకాల ఆరోపణలు. మరోవైపు బస్సులకు సంబంధించి ఎందుకంటే తిరుపతి సమీపంలో కొన్ని వేల ఎకరాల్లో విద్యా సంస్థలు అనేది నెలకొల్పడం జరిగింది. దాదాపుగా ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం. మరి ఇవాళ పెద్ద ఎత్తున అంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపుగా తిరుపతి పట్టణంతోనే కాకుండా చంద్రగిరి, రంగంపేట ఇట్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతోమంది విద్యార్థులు అక్కడికి వెళ్ళి విద్యను అభ్యసిస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో బస్సులకు సంబంధించి కూడా అంటే రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది. బస్సుల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మందిని విద్యార్థులను తీసుకెళ్లి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారంటూ కూడా రకరకాల ఆరోపణలు చేశారు. అయితే ఇందులో ప్రభుత్వం ఇప్పటికే కూడా ఇంటర్నల్గా అంటే ఇప్పటికే కూడా ఎంక్వైరీ చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఏందనే దానిపైన పెద్ద ఎత్తున విచారణ ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే కలెక్టర్ను కూడా ఈ సంబంధించి వివరణ కోరడం జరిగింది. అయితే గత 2 రోజుల క్రితం కూడా ఏఎస్ఎఫ్ నాయకులు కొంతమంది తిరుపతిలో వాళ్ళ అంటే ఎవరైతే బాధితులు ముందుకు వచ్చారో తల్లిదండ్రులు అంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరెవరు ముందుకు వచ్చారో వాళ్ళతో కూడా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుని అసలు ఏం జరుగుతుంది అంటే యూనివర్సిటీ లోపల కావచ్చు, యూనివర్సిటీకి ఆనుకునే ఉన్నటువంటి కాలేజీలు కానీ లేదంటే స్కూల్స్లో ఏదైతే ఉన్నాయో అంటే విద్యానికేతనకు సంబంధించినటువంటి సంస్థలు వీటిలో ఏం జరుగుతుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధాన అంశాలు వాళ్ళు అంటే తల్లిదండ్రులు చెప్తున్నది ఒకటే, కాంపౌండ్ గేట్ నుంచి కూడా లోపలికి వెళ్లే సమయంలో పెద్ద ఎత్తున బౌన్సర్లు పెట్టుకుని లోపల కార్యాలయాలు అంటే లోపల ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చట్ట విరుద్ధం. విద్యా సంస్థల్లో బౌన్సర్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటూ కూడా రకరకాల ఆరోపణలు చేయడం. దీనిపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం దర్యాప్తు చేయాలనేది ఇందులో ప్రధాన అంశం. చూద్దాం. మరి ఇప్పటికే మంచు మనోజ్ కూడా దీనిపైన స్పందించారు. ఆయన కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతారంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. స్వప్న. థ్యాంక్ యూ గోపీనాథ్.